జూలైలో రాశి మారనున్న 4 ప్రధాన గ్రహాలు. ఈ 3 రాశులపై తీవ్ర ప్రభావం. జూలై నెలలో సూర్యుడు, అంగారకుడితో సహా 4 ప్రధాన గ్రహాల గమనం మారుతుంది. నెల ప్రారంభంలో శుక్రుడు జూలై 6న కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత జూలై 12న కమాండర్ మార్స్ వృషభ రాశిలోకి ప్రవేశిస్తుంది. బృహస్పతి ఇప్పటికే ఇక్కడ ఉంది. ఆ తర్వాత సూర్యగ్రహానికి అధిపతి జూలై 16న కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు, బుధుడు ఇప్పటికే ఇక్కడ ఉన్నారు. చివరగా జూలై 19న బుధగ్రహం యువరాజు కర్కాటక రాశిని విడిచిపెట్టి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. గ్రహ చలనం వల్ల కర్కాటకం, ధనుస్సుతో సహా 4 రాశుల వారికి జూలై కష్టంగా మారనుంది. వారి జీవితంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. జూలైలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు జూలై నెల జాతకాన్ని బట్టి మధ్యస్థ ఫలితాలు పొందుతారు. ఈ నెలలో మీరు మీ ఆర్థిక జీవితంలో సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే పనిలో ఉన్న ప్రత్యర్థులు కూడా మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తారు. కర్కాటక రాశి వారు ఈ సమయంలో వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. లేకుంటే వారు తీవ్రమైన వ్యాధుల బారిన పడతారు. జూలైలో ఎక్కువ ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. కుటుంబం, వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. ఫలితంగా మానసిక కుంగుబాటుకు గురవుతారు. సోదరులతో న్యాయపరమైన విభేదాలు వచ్చే ప్రమాదం ఉంది. ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో బాధలు పెరగవచ్చు. సహోద్యోగుల రాజకీయాల వల్ల ఆందోళన చెందుతారు. మీరు కొత్త ఉద్యోగాన్ని వెతుక్కుంటారు. ఈ నెలలో వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో వాగ్వాదం, దాని ఫలితంగా కుటుంబ వాతావరణం చెడిపోతుంది. కుటుంబంలో ఏదైనా శుభకార్యం తలపెడితే ఆటంకాలు ఎదురవుతాయి. ఈ సమయంలో ఆర్థిక లావాదేవీలు చేయవద్దు. డబ్బు నిలిచిపోయే అవకాశం ఉంది. మీన రాశి వారికి జూలైలో ఉత్సాహం, ఆకర్షణ లోపిస్తుంది. ఫలితంగా ఈ రాశి వారు అనేక పనులలో చిక్కుకుపోయే అవకాశం ఉంది. ఈ నెలలో వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది. ఆకస్మిక నష్టం ఉంటుంది. ఉద్యోగరీత్యా పని ఒత్తిడి ఉంటుంది. అందుకే మీరు ఆందోళన చెందుతారు. అధికారులు కూడా మీ పనులకు ఆటంకం కలిగిస్తారు. పిల్లలు, జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో వివాదం తలెత్తుతుంది. దాని కారణంగా మానసిక నిరాశను ఎదుర్కొంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.